2011లోనే సుప్రీంకోర్టు అప్పుడు ఎలక్షన్స్ వెళ్తే ఏమన్నారంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినారు, ఈ ఒక్కసారి మాత్రం ఎలక్షన్స్ జరపనియండి, వచ్చేసారికి మాత్రం మీరు అమెండ్ చేసుకోవాలా అని ఒక కాంప్రమైజ్ కింద అది ఆ కేసు క్లోజ్ చేసినారు. క్లోజ్ చేసినాక 2017లో అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయకుండా కులగణన చేయకుండా చేస్తే అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని ఎక్కడా కూడా లేదు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నది. కానీ రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఎందుకు కోర్టులు అడ్డుకున్నాయి అన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న జనాల్లో ఉన్నది. మరి ఎందుకు ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడానికి అడ్డుకున్నారు అని అంటే మనం ఏం దీని గురించి మాట్లాడచ్చు? ఓకే సార్, ఇప్పుడు రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అని ఎక్కడ లేదు. ఈవెన్ ఆర్టికల్ 16(4)లో ఏమంటాడంటే, ఆర్టికల్ 16(4) అమెండ్ చేయలే, 15(4) అనేది ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. 16(4)లో ఏడో కేసు అంటే సరి అయినంత మంది వాళ్ళు రిప్రజెంటేషన్ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ స్కీమ్ అన్నాడు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎస్సీ ఎస్టీ ఆల్సో. How it is written, I will just read it out in the Constitution. 16(4) backward class. 16(4) backward class అని చెప్తాం. పదము ఇక్కడ అది సార్ చెప్పింది కరెక్ట్. ఆర్టికల్ 340 ఒక్క నిమిషం ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు ఆర్టికల్ 16(4) of the Indian Constitution allows the government to make provisions for reservation in appointment or post for any backward class of the citizens. దట్ ఈస్ నాట్ ఎడోకేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ పబ్లిక్ సర్వీస్. సో ఇక్కడ ప్రపోర్షనేట్ అనకుండా ఎడోకసీ అన్నాడు. అంటే సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు అని అనుకున్నప్పుడు ప్రభుత్వాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్ ఇవ్వచ్చు. బ్యాక్వర్డ్ 16(4)లో ఉన్న అంశం మొదటి నుంచి ఉంది, ఇది మధ్యలో వచ్చింది కూడా కాదు, భారత రాజ్యాంగంలో ఉంది. సో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే 15(4) అనేది తర్వాత వచ్చింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో చంపాకై దొరైరాజన్ కేసులో కమ్యూనల్ రోస్టర్ పనికిరాదని హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు పెరియార్ గారు ఏప్రిల్ 14th, 1950 రోజు ఆగస్ట్ 14th, 1950 రోజు తమిళనాడు బంద్ కాలిస్తే తమిళనాడులో ఈగ చీమలు కూడా కదలనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు ఆయన. దాంతో నెహ్రూ దిగొచ్చి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి 15(4) పెట్టించారు. అంబేద్కర్ అది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకేందంటే బీసీలకు రాజ్యాంగంలోనే మొదటి నుంచే రిజర్వేషన్స్ ఉన్నాయనేది ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది 50% సీలింగ్ అనేది మీరు అడిగిండ్రు. ఈ 50% సీలింగ్ అసలు ఎంత పెట్టాలనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఈవెన్ మీరు చూసినట్టయితే అది కూడా మీకు చెప్తాను. విద్య సార్ ఆల్రెడీ చెప్పిండు, నేను దాన్ని క్లారిఫై చేస్తున్నాను. విద్యా ఉద్యోగాలలో ఎస్సీలకు కూడా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని ఎక్కడా లేదు రాజ్యాంగంలో. కేవలం చట్టసభలలో ఆర్టికల్ 330 లోక్సభలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వమంది. ఆర్టికల్ 332 శాసనసభలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అది కూడా 10 years వరకు ఇవ్వండి అన్నారు. సరే 10 years తర్వాత ఎవ్రీ ఇయర్ మనం అమెండ్ చేస్తాం, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. విద్యా ఉద్యోగాలకు సంబంధించి 1950లో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, జనాభా దామాషా ప్రకారం ఇవ్వండి, దాని మీద నడుస్తుంది. అంటే రాజ్యాంగ సభలోనే నెహ్రూ గారు అడిగినారు ఈ ఇష్యూ పైన. ఇది సరే అంబేద్కర్ గారు అడిగారు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఉండాలంటే అప్పుడు రాజ్యాంగ సభలో వాళ్ళు ఏం అభిప్రాయం అంటే మనం రాజ్యాంగ పాలన వచ్చిన తర్వాత అప్పుడు సర్క్యులర్స్ ఇచ్చుకుందాం వెళ్దామన్నారు. దాని మీద నడుస్తుంది. ఓకే, అదొక ఇష్యూ. సో కోర్టులు ఎందుకు అభిప్రాయపడుతున్నాయి అని అంటే 50% దాటొద్దు అనుకున్నప్పుడు ఇక్కడ 2 వాదనలు వచ్చినాయి. ఇవాళ ఇందిరా సహాని కేసులో అంబేద్కర్ గారు చేసిన ప్రసంగం ఏదైతే రాజ్యాంగ సభలో ఉందో అది వాళ్ళు అందులో వాడారు. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ కొంత సర్టెన్ పర్సెంటేజ్ వరకు ఇవ్వాలనే అభిప్రాయం పడ్డాడు. ఎందుకంటే ఆ రోజు నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. ఓకే, ఈ రోజు నిరక్షరాస్యత లేదే, ఈ రోజు అక్షరాస్యత ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే కోర్టులు ఏమన్నాయంటే సబ్స్టాంటివ్ జస్టిస్ అంది. సబ్స్టాంటివ్ జస్టిస్ అంటే ఇక్కడ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ద లా. అంటే అందరికీ ఈక్వాలిటీ ఉండాలని అంటది. మనం ఇక్కడ తీసుకోవచ్చు అంటే అవకాశాల్లో సమానత్వం. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్ వర్గాలకు ఇంత రిజర్వేషన్ వరకు దానికి కాంట్రడిక్ట్ అయ్యిందని దీన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు 50% అని. సో ఈ 50% సీలింగ్ అనేది కృత్రిమంగా జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ చేసింది. ఒకటి. ఈ 78 ఏళ్ల స్వాతంత్ర పాలనలో వీళ్ళు ఏం చేసిండ్రు, ఆర్థిక పరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చి 15(6) 16(6) పెట్టి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా
10% ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకని ఇచ్చిన. ఆర్థికంగా వెనుకబడ్డ పదాలు రాజ్యాంగం డిస్కస్ చేద్దాం. అందుకని ఇప్పుడు ఇవాళ ఆ 50% సీలింగ్ అనే దానికి అర్థం లేదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కోర్టులు మధ్యలో పెట్టినవి వివిధ రకాల ఆర్గ్యుమెంట్స్ తర్వాత అన్నది మీరు చెప్తున్న పాయింట్, అంతే కదా? ఈ విషయంలో క్లారిటీ ఉన్నట్టేనా? రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్స్ ఇవ్వద్దని చెప్పలేదు, రైట్? నెక్స్ట్ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కారణంగా ఒక సీలింగ్ పెట్టి అక్కడ సుప్రీంకోర్టు పెట్టింది, అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన క్వశ్చన్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? ఇంకొక ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ ని కేంద్రం పరిధిలోని అంశమా, రాష్ట్రాల పరిధిలోని అంశమా? ఏమంటున్నారంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడిగితే రాష్ట్రాలు చేసుకోవచ్చు, అసలు కేంద్రం దాకా వెళ్లాల్సిన అవసరం లేదన్నది కొందరు అభిప్రాయం. లేదు, ఇది పార్లమెంట్లోనే చట్టం చేయాలనేది ఇంకొందరు అభిప్రాయం. ఇప్పుడు ఫస్ట్ లోకల్ బాడీస్ల రిజర్వేషన్స్ 1992లో రాజ్యాంగం అమెండ్ చేసినప్పుడు ఆర్టికల్ 343 పెట్టినారు. దాని ప్రకారం చాప్టర్ 9(9)A కలిపినారు. సో ఈ లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్, అందులో మినిమం 1/3 విమెన్ కూడా రిజర్వేషన్స్ పెట్టినారు. 242(D)(6)లో ఏమందంటే, ఇన్ సో ఫార్ as the backward classes are concerned, every state will have shall make a legislation అన్నారు. ఏ రాష్ట్రం కేంద్ర ప్రాంతాలైనా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లకు అడెక్వేట్ రిప్రజెంటేషన్ లోకల్ బాడీస్లో ఉండడానికి కూడా ఒక చట్టం చేయాలన్నారు. సో చట్టాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, బట్ అప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకు అడెక్వేట్ రిప్రజెంటేషన్ గురించి పంచాయతీ రాజ్ యాక్ట్లు చేసుకున్నప్పుడు ఇవి బహుశా ఇవన్నీ 50% సీలింగ్ ఉంది అని కాబోలు, లేకపోతే ఏది కాబోలో కానీ మొత్తంపై అయితే అప్పుడు కూడా అది జనాభా ప్రాతిపదికన చేయలేదు. వారు 34 రిప్రజెంటేషన్ ప్రకారం చేసినారు. అది 94కి వెళ్ళి ఇంప్లిమెంట్ అవుతా ఉంటే 2010లా ఒక అగ్రకులాల వాడు కృష్ణమూర్తి అనేవాడు కర్ణాటక వెళ్ళి ఇక్కడ ఒక కేసు వేస్తే అది కాన్స్టిట్యూషన్ బెంచ్కి పోయింది. అది 5 జడ్జి అక్కడ చీఫ్ జస్టిస్ ఆయన ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విద్యా ఉద్యోగాల్లో ఉన్న సీలింగ్ లిమిట్ లోకల్ బాడీస్లలో కూడా అప్లై అవుతుంది, ఇంకా ముందుకు పోయినరు. మాకంటే ఎంత ద్రోహం చేసినారంటే, మామూలుగా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాదు, అందులో ఒక ట్రిపుల్ టెస్ట్ ప్రిన్సిపల్ ప్రపోజ్ చేసి కాంటెంపరేనియస్ రిగరస్ ఇంపెరికల్ డేటా అని ఒకటి తయారు చేసి అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరికి ఉంది అని అది నిర్ణయించి, అది కాంటెంపరేనియస్ రిగరస్ ఇంపెరికల్ డేటా ప్లస్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ప్లస్ 50% 3 ట్రిపుల్ టెస్ట్. అంటే మీరు అన్న దాంట్లో నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ 2 ఎంపెరికల్ డేటా అయినా కూడా దానికి మళ్ళీ 50% దాటకూడదు. 3 సాటిస్ఫై కావాలి. 3 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకపోయినా 50% రిజర్వేషన్స్ కూడా దొరకాయి, మొత్తం ఓపెన్కే వెళ్ళాలి. ఓకే, ఆ రకమైన పరిస్థితి మహారాష్ట్రలో జరిగింది. రిజర్వేషన్స్కు పెడితే మీకు ఇది ట్రిపుల్ టెస్ట్ పెట్టలేదు కాబట్టి ఎలక్షన్సే మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వ్యతిరేకం ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ స్టక్ డౌన్ చేసి మళ్ళీ ఇవన్నీ బీసీ ఏదైతున్నా అవన్నీ జనరల్గా పెట్టి మీరు ఎలక్షన్స్ పోవాలన్నారు. దాని తర్వాత వాటి ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ఈ రిజర్వేషన్స్ 50% దాటకుండా చేసినారు. కానీ 50% పాయింట్ సింపుల్, కేంద్ర పరిధిలోని అంశమా రాష్ట్రాల పరిధిలో? రాష్ట్ర ఇప్పుడు మనకు వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం చేసింది 242D అనేది సెక్షన్ ని. కేంద్ర ప్రభుత్వం చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఈ న్యాయ సూత్రాల ప్రకారం ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మామూలుగా ఈ కృష్ణమూర్తి వీటిలో 50% లోబడి ఏ చట్టం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. అవును, 50% దాటి చేయాలంటే జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంద్రసాని కేసు ఉంది, ప్లస్ కృష్ణమూర్తి కేసు ఉంది, వికాసరావు గౌలి ఉంది కాబట్టి ఆ 3 ఒకటి కేంద్ర పరిధిలో ఉన్న 2 అకేజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంది, ఆర్టికల్ 16(4), 16(4)A ప్లస్ 16(4)ని మా ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ప్రపోర్షనేట్ పాపులేషన్ ప్రకారం ఇస్తున్నారో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా
బీసీలకు కూడా ఏ రాష్ట్రంలో ఎంత బీసీలు ఉంటే అంత వీళ్ళకి ఇవ్వచ్చని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. లేదంటే 242Dలో కూడా ఎస్సీ ఎస్టీలకు మీ జనాభా ప్రాతిపదిక మీద ఎట్లా ఇస్తున్నారో బీసీలకు కూడా అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు కాబట్టి రాష్ట్రాలకు అచేతనంగా ఉండలేవు కాబట్టి తమిళనాడు తరహాల ఒక చట్టాన్ని చేసి ఆర్టికల్ 31C కింద ఒక చట్టాన్ని తయారు చేసి ఆ ఆర్టికల్ C కింద చట్టాన్ని తయారు చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ఈ యొక్క బిల్లు గవర్నర్ ద్వారా మాట్లాడదాం సార్. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే కేంద్రం ఆ సహకారం లేకుండా ఇది సాధ్యం కాదన్నది మనకు అర్థమవుతుంది. కరెక్ట్, అంతే కదా, సింపుల్. అంటే ఈ క్లారిటీకి మనం వచ్చేయాలి, అంతే కదా. రాష్ట్రాలు ఎన్ని జీవోలు ఇంకోటి చేస్తే మళ్ళీ 50% కేంద్ర ప్రభుత్వం అంతే. 50% దాటి రాష్ట్రాల పరిధిలో లేనే లేదు, ఇంకా అవకాశమే లేదు. ఆల్రెడీ 2010లో కృష్ణమూర్తి కేసులో అది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అంటే ఇక్కడ మన క్లారిటీ వస్తే వాట్ నెక్స్ట్ అనేది